డ్రగ్స్ ఇప్పుడు అనే ఈ డ్రగ్స్ అనే పదం ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఎక్కడ చూసినా డ్రగ్స్ మహమ్మారితోని చాప కింద నీళ్ళ విస్తరిస్తున్నటువంటి ఈ డ్రగ్స్ మహమ్మారిని తరిమేందుకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అంటే తెలుగు రాష్ట్ర ఇరువురు ముఖ్యమంత్రులు కూడా రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఒక ఉక్కు పదం మోపారు డ్రగ్స్పై. దీనికి సంబంధించి కూడా పల్లెల నుంచి పట్టణాల నుంచి పల్లెలకు విస్తరించినటువంటి ఈ డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించేందుకు మన ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. అదేవిధంగా అంటే పట్టణాల నుంచి నగరాల నుంచి విశ్వనగరాల నుంచి కూడా పల్లెల వరకు కూడా విస్తరించండి ఈ డ్రగ్స్ మహమ్మారిని కట్టడి చేసేందుకు మొత్తం మొబ్బా జిల్లా పోలీసు యంత్రాంగం అంత అప్రమత్తమైంది. మనం ముఖ్యంగా వాళ్ళు అంటే సంబంధించినటువంటి ఎస్పీ రామ్నాథ్ కేకన్ గారు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో పిల్లలకి డ్రగ్స్పై అవగాహన కలిగించాలి, డ్రగ్స్ పిల్లల చేతుల నుంచి అరికట్టించిన బాధ్యత మనపై ఉంది, తల్లిదండ్రులపై బాధ్యత ఎంతో అని చెప్పేసి వాళ్ళు కూడా డ్రాయింగ్ పోటీలు మాత్రం ఏర్పాటు చేశారు. దీంతో భాగంగా కూడా ప్రస్తుతం మహబూబా జిల్లాలో ఉన్నటువంటి గాయక్నాడ్ ప్రైవేట్ స్కూల్లో గాయక్నాడ్ ముంబైలో చిన్న ప్రైవేట్ స్కూల్లో పిల్లలందరూ కూడా డ్రగ్స్ సే టు నో డ్రగ్స్ సే నో టు డ్రగ్స్ అనే ఒక క్యాప్షన్తో మాత్రము వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అంటే వాళ్ళకి డ్రగ్స్ మీద ఇటు కుటుంబం మీద సంబంధించిన ట్రాఫిక్ సమస్య మీద షీటింగ్స్ మీద సైబర్ క్రైమ్ మీద ఇలాంటి అవగాహన ఉంది, ఇలాంటి పట్టుదల ఉంది వాళ్ళకి. అంటే పిల్లలకి ఏ విధంగా నైపుణ్యం ఉంది ఈ అంశాలపై అని చెప్పి ఈ విధంగా కూడా ఎస్పీ గారు వాళ్ళ మీ పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయట తీసి అంటే పిల్లలు ఇక్కడనే అంటే ఏదైతే ఉందో ఆదిలోనే ఈ డ్రగ్స్ మహమ్మారిని అంతం చేసేందుకు మొత్తం సంబంధించినటువంటి మనం ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఎస్పీ రామ్నాథ్ కేకన్ గారు చేసినటువంటి ఈ ప్రయత్నంకి సంబంధించినటువంటి ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు మొత్తం కూడా సమ్మతమై వాళ్ళు డ్రాయింగ్ రూపంలో ఉంటారు. వాళ్ళు చేసిన ప్రతి ఒక్క డ్రాయింగ్ కూడా డ్రగ్స్ వాడితే ఏ విధంగా మనము అంటే అనారోగ్యం పాలవుతాము, మన సమాజం ఏ విధంగా చెడిపోతుందని చెప్పేసి వాళ్ళు చేసిన చిత్రలేఖనం ద్వారా మనకు అర్థమైపోతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసిన డ్రగ్స్ కూడా బిగ్ టీవీ కూడా ఆది నుంచి కూడా డ్రగ్స్పై చేసిన ఈ సమాన యుద్ధాన్ని కూడా వాళ్ళు చూస్తున్నారు. మన బిగ్ టీవీ వాళ్ళు చూస్తున్న నేపథ్యంలో కూడా బిగ్ టీవీ చేస్తున్న ఈ డ్రగ్స్పై చేస్తున్న సమాన యుద్ధాన్ని కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు కూడా ఆ డ్రాయింగ్ రూపంలో బిగ్ టీవీ అని చెప్పేసి కూడా వాళ్ళు ఒక బిగ్ టీవీని ప్రశంసించడం మనం వాళ్ళ చిత్రలేఖనం చూడొచ్చు. మొత్తానికి మరి పిల్లలు ఈ అవేర్నెస్ ఎట్లా వచ్చింది, డ్రగ్స్ని ఏ విధంగా నిర్మూలించాలి సంబంధించినటువంటి పిల్లలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా అమ్మాయిలను వాళ్ళు అడిగి తెలుస్తుంది. అమ్మ చెప్పిన డ్రగ్స్ ఈరోజు మీరు చూసి ఉంటారు, డ్రగ్స్ మొత్తం భారీ కూడా చాలా అఘాయిత్యాలు జరుగుతున్నవి, కొన్ని ఘోరాలు జరుగుతున్నాయి. దీన్ని ఎలా నియంత్రించాలంటున్నారు? నాకు తెలిసినంత వరకు అయితే ఈ లోకంలో అసలు డ్రగ్స్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది. అసలు డ్రగ్స్ అనడం అందరూ అడిక్ట్ అయిపోతున్నారు డ్రగ్స్కి. చిన్నపిల్లలు కూడా డ్రగ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఎలా ఓవర్కమ్ చేయాలంటే మన వర్క్లో బిజీగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పని మనం చూసుకుంటూ ఉండాలి. చాలామంది డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు, దాన్ని ఓవర్కమ్ చేయాలని ట్రై చేస్తున్నారు, బట్ సక్సీడ్ అవ్వలేకపోతున్నారు. కొంతమంది సక్సీడ్ అయ్యారు. ఇలాంటివి మనకు అన్నీ జరుగుతూ ఉంటాయి. మనకు హాస్పిటల్స్ కూడా ఉన్నాయి దీనికి సంబంధించినవి. మనం అందరినీ డాక్టర్స్ని ఇట్లా కన్సల్ట్ అవ్వాలి. మన పని మనం చూసుకుంటూ కొంచెం బిజీగా ఉంటే వాటి మీద ఎడిక్షన్ అనేది వెళ్తుంది. అమ్మ ఇప్పుడు మన డ్రగ్స్ అనేది మనం ఎప్పుడో ఒకసారి మన మాట వినే వడ్డది. గతంలో మనం అంటే హైదరాబాద్, బెంగళూరు, వేరే ఇతర రాష్ట్రాల్లో మనం ఎక్కువగా విన్నాం డ్రగ్స్ అనేది. అలాంటిది ఇప్పుడు అక్కడి నుంచి కూడా మన చిన్న పట్టణ ప్రాంతం అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా పల్లెటూరు కూడా వచ్చింది డ్రగ్స్ అనేది. దీన్ని ఎలా నిర్మించద్దు అంటే పాత్ర మన విద్యార్థుల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, ఉపాధ్యాయులు తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? అసలు విద్యార్థులు కూడా అడిక్ట్ అవుతున్నారు. అసలు మనం స్ట్రిక్ట్గా ఉండాలి. ఫస్ట్ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం ఇంపార్టెంట్. మన లైఫ్ రూల్లో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇది మెయిన్ పాయింట్. మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటే మనం దేనికి అడిక్ట్ అవ్వలేము సార్. ఇది మెయిన్ పాయింట్. పేరెంట్స్ అంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు బిజీ చాలా వాళ్ళకు ఉంటాయి. కొంతమంది ఎలా ఉంటారు ఎప్పటికీ డ్రగ్స్ తీసుకోవడం, అది వాళ్ళ మిస్టేక్ కాదు, వాళ్ళు అలా అడిక్ట్ అయిపోయారు అంతే. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు కొంచెం కంట్రోల్లో ఉంటే వాళ్ళకు కూడా సెట్ అయిపోతుంది, అంత క్లియర్ అయిపోతుంది డ్రగ్స్ నుండి. ఒక మనతో మాట్లాడడానికి ఇంకా మరికొంతమంది విద్యార్థులు అడిగేస్తున్నాం. మీరు చెప్పండి అంటే నా డేస్లో డ్రగ్స్ అనేది చాలా విస్తరించిపోయింది, దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు? The National Anti-Drug Addiction Day. The National Anti-Drug Addiction Day was created by the Union Government of India to overcome the drugs in India. The National Anti-Drug Addiction Day was conducted on October 2nd, 2015. To mark the nation of the father of nation Mahatma Gandhi, the birth anniversary of Mahatma Gandhi. In our whole country there are so many people spoiling their lives because of using these drugs. To overcome these drugs they
do some strict avoid the drugs. Please avoid the drugs and please do some. అమ్మ మీరు చెప్పండి, డ్రగ్స్ ఇప్పుడు చిన్న పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళు డ్రగ్స్ అనేది బాగా యూజ్ చేస్తున్నారు, దాన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయొచ్చు? The anti-national drugs day is celebrated on October 2 in every year to build awareness against drugs in India. Heroin and cocaine. The day shared with Mahatma Gandhi as Gandhi Jayanti and condemned the uses of చిన్న drugs. పిల్లలు సైతం ఉన్నాను, చిన్న పిల్లలు సైతం డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు. ఇది డ్రగ్స్ అనే పదం కూడా మనం ఎక్కడ అక్కడ బెంగళూరు ఇతర రాష్ట్రాలు ఎక్కినాం. ఇలాంటిది ఇప్పుడు మన చిన్న పల్లెటూరులో కూడా డ్రగ్స్ అనేది గంజాయి అనేది వినిపిస్తుంది. దీన్ని ఏ విధంగా మనం కట్టడి చేయాలంటే పేరెంట్స్ పిల్లలకి ఏ విధంగా భద్రత చెప్పాలంటున్నారు? అంకుల్ ఇప్పుడు పేరెంట్స్ కూడా పిల్లలపై కేర్ చూపించట్లేదు అంకుల్. అట్లా కేర్ చూపించుకొని వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటే అలా కావు అంకుల్. ప్లస్ పోలీస్ వాళ్ళు కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే ఎక్కడికక్కడ కట్టడి చేస్తే ఇట్లా కావు అంకుల్. ఓకే, దీంట్లో చేసిన ప్రతి ఒక్క పిల్లలు కూడా వాళ్ళకి వేసిన డయాగ్రామ్స్లో కూడా ప్రతి ఒక్కటి అంటే కనువిప్పు కలిగేలా ఉన్న వాళ్ళ డయాగ్రామ్స్ మనం చూసుకోవచ్చు. అంటే వాళ్ళకి డ్రగ్స్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, డ్రగ్స్ తీసుకోకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చెప్పి సే నో డ్రగ్స్, సే టు డ్రగ్స్ అని చెప్పేసి కూడా వాళ్ళ యొక్క చిత్రలేఖనం ద్వారా మనం తెలుపుతున్నారు. మనతో మాట్లాడడానికి ఇంకా విద్యార్థులను అడిగి తెలుస్తుందా? అమ్మ మీరు చెప్పండి అమ్మ, ఏ విధంగా ఉందమ్మా పరిస్థితి ఇప్పుడు డ్రగ్స్ విషయంలో? అందరూ డ్రగ్స్ ఇప్పుడు ఎక్కువ తీసుకుంటున్నారు. వాళ్ళు డ్రగ్స్ని అవాయిడ్ చేసుకోవాలి. పిల్లలకి కూడా అలవాటు చేయకూడదు. అంటే ఇప్పుడు డ్రగ్స్ అనేది చాప కింద నీళ్ళు విస్తరిస్తుంది, ప్రతి ఒక్కరు డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు. మనం టీవీలో చూస్తున్నాము అఘాయిత్యాలు జరుగుతున్నవి. అలాంటప్పుడు మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి? పోలీసు బాధ్యత ఎలా ఉంది, పేరెంట్స్ బాధ్యత ఎలా ఉంటుంది? అట్ ద సేమ్ టైం పోలీసులు ఎక్కువ స్ట్రిక్ట్ తీసుకోవాలి. ఇలా డ్రగ్స్ అనేవి అవాయిడ్ చేసేటందుకు పీపుల్కి చెప్పాలి. అన్న మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో డ్రగ్స్ అనేది మాత్రం ఆదిలోనే అంతం చేస్తే దీన్ని ఇక్కడే కట్టడి చేయవచ్చు, లేకపోతే ముందు ముందు చాలా ప్రమాదాలు కొన్ని ఆడుతున్నాయి డ్రగ్స్ వల్ల అని చెప్పేసి అన్నారు. ఏ విధంగా కట్టడి చేయొచ్చు? ఇప్పుడున్నటువంటి మన తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా ఒకప్పుడు డ్రగ్ అంటే ఏందో తెలియనటువంటి పల్లెలు కానీ కొన్ని పట్టణాలు కానీ, డ్రగ్ అనేటువంటిది కొన్ని మెయిన్ పెద్ద సిటీలో ఒకటి బెంగళూరు, చెన్నై లాంటి కొద్ది పెద్ద సిటీలకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ డ్రగ్ ఇవాళ మారుమూల ప్రాంతాలకు కూడా తాకడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక భావి తరాలకు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఎందుకంటే దేశం యొక్క పునాదులు దేని మీద అంటే దేశం యొక్క పునాదులు పౌరుల మీద ఉంటుంది. కానీ ఇవాళ ఉండేటువంటి పౌరులు ఇలా డ్రగ్స్ మత్తులో, ఇవాళ గంజాయి మత్తులో వాళ్ళ యొక్క నైపుణ్యాలను కోల్పోవడం వల్ల దేశ ప్రమాదానికి చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇవాళ దేశం కోసం అనేకమైనటువంటి శాస్త్రవేత్తలను తయారు చేసేటువంటి ఈ దేశం, అనేకమైనటువంటి గొప్ప నాయకులను తయారు చేసేటువంటి ఈ దేశం ఆదిలోనే డ్రగ్స్కు వాళ్ళు ఎడిక్ట్ అయిపోయి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నైపుణ్యాలను కోల్పోవడం వల్ల దేశ ప్రమాదానికి చాలా ప్రమాదకరంగా ఉంది. ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలనేటువంటి ఇవాళ ఉక్కుపాదం పెట్టి ఇవాళ పల్లెల కాంచి మొదలు పెడితే పట్టణాల వరకు కూడా ఇవాళ డ్రగ్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థను ఎక్కడికక్కడికి అలర్ట్ చేస్తూ ఇలా ఉక్కుపాదం పెట్టి డ్రగ్ మీద ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, డ్రగ్స్ రవాణా చేసే వాటిని అక్రమ రవాణా ఆపడం కానీ, ఇవాళ ప్రతి ఒక్కరు సామాజికమైనటువంటి బాధ్యత, సామాజిక ఉద్యమం రావాలి ఇలా రాష్ట్రంలో. అప్పుడు మాత్రమే ఈ డ్రగ్స్ను ఆపేటువంటి వస్తుంది. నాకెందుకు లేని ఇది మనం చూస్తూ వదిలిపెడితే ఇది మనకే కాదు, మన కుటుంబానికే కాదు, రేపు దేశ భద్రతకు కానీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఉనికికి ఇలా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరూ సామాజికమైనటువంటి బాధ్యతగా తీసుకోవాలి. ఇవాళ ఎవరైనా ఇవాళ పిల్లల్ని మన స్కూల్కి వస్తున్నట్టే మన చిన్నపిల్లలమనే కాదు, చిన్నపిల్లలు కూడా చాక్లెట్లో డ్రగ్స్ పెట్టి అలవాటు చేసేటువంటి కల్చర్ ఇవాళ డెవలప్ అవుతుంది. ఇవాళ మహబూబాద్ రైల్వే స్టేషన్ల కాంచి మొదలు పెడితే ఇవాళ సందు గల్లీలలో కూడా ఇవాళ డ్రగ్స్ అనేటువంటిది ఇవాళ బిస్కెట్ల రూపంలో, చాక్లెట్ల రూపంలో పిల్లలకు అలవాటు చేసి ఇవాళ డ్రగ్స్ మాయలో దింపేటువంటి ఎవరైతే అక్రమ రవాణా చేస్తున్నారో ముందుగా వాళ్ళని ఇవాళ పోలీసు వ్యవస్థకు ఎప్పటికప్పటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఇవాళ అందరూ ఓన్లీ ఒక పోలీసు వ్యవస్థ మీదనే దీన్ని భారం వేయకుండా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పౌరుడు కానీ, ప్రతి యువత కానీ, ప్రతి విద్యార్థులు కానీ దీని మీద ఉక్కుపాదం పెట్టి ప్రతి విషయాన్ని ఇది మనది అనుకొని చేసినప్పుడు ఖచ్చితంగా డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేస్తాం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిగా తీసుకున్నటువంటి ఈ డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయాలనేటువంటి ఏదైతే ఆలోచన చేసిందో దానికి పూర్తిగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ.
ఉత్తరకైతే ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ సంబంధించినటువంటి దీన్ని బాధ్యతాయుతంగా చేసినప్పుడైతే మన డ్రగ్స్ మహమ్మారి మనం తరవేది చెప్తున్నారు. అయితే ఈరోజు అంటే సంబంధించిన ఎస్పీ రామ్నాథ్ కేతన్ గారు ఏదైతే తలపెట్టుందో దానికి సంబంధించిన విద్యార్థులు కూడా డ్రగ్స్కి సంబంధించినటువంటి వాళ్ళ చిత్రలేఖన పోటీలలో పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఉందో అంటే బిగ్ టీవీ కూడా మొదటి నుంచి కూడా డ్రగ్స్పై నియంత్రణ కట్టుదిట్టం చేయడానికి మాత్రం ఒక ప్రయత్నం చేసింది. దాంట్లో చూస్తుంటే బిగ్ టీవీ చూస్తుంటే విద్యార్థులు కూడా తమ యొక్క బిగ్ టీవీకి మద్దతుగా తమ డ్రాయింగ్లో కూడా సే నో టు డ్రగ్స్ అని బిగ్ టీవీ అని కూడా వేయడం కూడా చాలా అభినందించదగ్గ విషయం. వాళ్ళు కూడా మన బిగ్ టీవీ తరఫున కూడా విద్యార్థులకు కృతజ్ఞతలు చెప్తాను. ఉత్తరకైతే ప్రతి ఒక్క విద్యార్థి కూడా అంటే ఇప్పుడే అంటే ఈ దశలోనే సంబంధించినటువంటి డ్రగ్స్ని అంతరించినైతే ముందు ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులు అయితే ఉపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఇదంతా మధ్య బిగ్ టీవీ మహబూబాబాద్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.